మూసీ ప్రక్షాళన పేరుతో భారీ కుంభకోణం జరగబోతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే దేశవ్యాప్త ఎన్నికల కోసం కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంకు లాగా మూసీ ప్రాజెక్టు పనిచేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ విధ్వంసం చేస్తోందని ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేశాకే మూసీ సుందరీకరణ చేయాలన్నారు. కొడంగల్లో కుంటలో ఉన్న రేవంత్ ఇల్లు కూలుస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యాలు ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మీరేం చెప్పారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్ 100 రోజులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పెన్షన్ 4000 అవుతుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలందరికీ నెలకు 2500 చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న ₹1,00,000 అదనంగా ఇస్తామని, అదే మాదిరిగా మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లోనే రైతు బంధును 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్? దయచేసి చెప్పండి. ఒకవైపు ఏమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు. అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు, 15 ఆగస్టు అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు. కానీ ఈరోజు దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 1,00,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు తప్పు చేసింది ఎవరు? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి వేస్తున్నారు? మీరు చూడండి, వాళ్ళ మాటలు వినండి దయచేసి.